అడవి తాండా అని ఒక గ్రామం. అక్కడ జోరున వర్షం పడుతుంది. ఒక వర్షం కురిసిన రాత్రి అయితే కమల అనే అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే తన భర్త రోజు కొట్టేవాడు, తనని చాలా ఇబ్బంది పెట్టేవాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఊరి ప్రజలు గుసగుసలాడసాగారు. అయ్యో, ఆ అమ్మాయి చాలా అమాయకురాలు, తనని కొట్టడం, తనని ఇబ్బంది పెట్టడం ఆ ఊరి ప్రజలు రోజూ వింటూనే ఉన్నారు. ఒకరోజు చాలా అరుస్తుంది. కమల ఏడుస్తుంది. భయంతో ఒక్కసారిగా తన అరుపు ఆగిపోయింది. మరుసటి రోజు కమల అకస్మాత్తుగా చనిపోయింది. అయితే కమల భర్త తనకు అనారోగ్యం బాగోలేదని, తానే చనిపోయిందని చెబుతాడు. అయితే ఆ రోజు నుంచి గజ్జెల శబ్దం వినబడుతుంది. ఊరంతా గజ్జెల శబ్దాలు విని చాలా భయం భ్రాంతులవుతారు. అయితే ఎవరైతే ఒంటరిగా నడుస్తూ ఉంటారో వారి వెనక కమల నడిచేది. కమల ఒంటరిగా నడిచే అబ్బాయిలను మాత్రమే టార్గెట్ చేస్తుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టి చంపడమే కమల యొక్క ప్లాన్. కమల చంపిన వారు ఎక్కడో అడవిలో దొరికేవారు. కమల పిలిచినప్పుడు ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తారో వారు మళ్ళీ ఎప్పటికీ కనిపించేవారు కాదు. వారు అడవిలోనే దొరికేవారు. కమల, నన్ను కాపాడండి అని అరిచేది. వాళ్ళ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి వాళ్ళని అడవిలో చంపి పడేసేది. కమల ఎంతో భయంకరంగా ఉంటుంది. కమల తన పగని తీర్చుకోవడానికి మళ్ళీ వచ్చింది అని ఊరి ప్రజలందరూ గుసగుసలాడుతుంటారు. కమల తన క్రోధాన్ని చూపిస్తుంది. ఎవరైతే తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తారో వారు ఎప్పటికీ కనిపించకుండా పోతారని ఊరి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడైతే గజ్జెల శబ్దం వినబడి వెనక్కి తిరుగుతారో వారి సంగతి అంతే. ఇంకా కమల వారిని ఎత్తుకు వెళ్ళి అడవిలో పారేసేది. చనిపోయిన వారి కళ్ళల్లో భయంకరమైన రూపాలు కనిపించేవి. కమల యొక్క గజ్జెల శబ్దం ఎవరినైతే ఆకర్షిస్తాయో వారు చచ్చినట్టే లెక్క. కమల చంపేసిన తర్వాత తన యొక్క కళ్ళను పెద్దగా భయంకరంగా ఉండేవి. ఎప్పుడైనా ఈ హత్యలు ఆగుతాయని అనుకుంటున్నారు, కానీ ఆ హత్యలు ఆగలేదు. కమల యొక్క క్రోధం ఇంకా ముగియలేదు.